మన బ్లౌజ్‌కి షేప్ బెల్ట్ అనేది ఇలా ఖర్చు కనిపించేలాగా జాయింటింగ్ చేస్తే గనక, ఈ బ్లౌజ్‌కి ఎక్కువ లైఫ్ అనేది ఉండదండి. కొన్నిసార్లు వాడిన తర్వాత ఈ షేప్ బెల్ట్ అనేది విడిపోతది. ఒకసారి నాకిప్పుడు కొలత బ్లౌజ్ వచ్చింది. దాంట్లో చూపిస్తాను మీకు. ఈ కొలత బ్లౌజ్‌లో ఇదిగోండి మనకి ఈ విధంగా ఖర్చు కనిపించేలాగా కుట్టిర్రు. ఫైనల్‌గా ఏమైందంటే ఇదిగోండి ఇది మొత్తం కూడా ఊడిపోయింది ఈ విధంగా. షేప్ బెల్ట్ అనేది పై పార్ట్ నుంచి ఊడిపోయింది. ఇక్కడ ఉక్కుల పట్టి, కాజా పట్టి ఇదంతా కూడా ఊడిపోయింది మొత్తం గూడా. ఇలా ఊడిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి. ముందుగా పై పార్ట్‌కి షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు ఒక ఒరిజినల్, 2 లైనింగ్ పీసులు తీసుకోండి. ఫస్ట్ ఒక లైన్, ఒక ఒరిజినల్ చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్‌ట్రా పీస్ కట్ చేసుకోండి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్స్ 2 కూడా ఒకే దగ్గరకొచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఒక పావించు పైన క్రాస్‌గా కటింగ్ అనేది చేసేసుకోండి. లైనింగ్ పీస్ పక్కన పెట్టేసుకొని ఒరిజినల్ పీస్‌ని ఈ పీస్ పైన రివర్స్ వచ్చేలాగా పెట్టేసుకోండి. దీన్ని ఇలా కిందకొచ్చేలాగా పెట్టి ఇప్పుడు ఈ 2 కూడా దీనిపైన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదిగోండి దీన్ని రివర్స్ తీసుకొని లైనింగ్ షేప్ బెల్ట్, మధ్యలో ఫ్రంట్ పార్ట్, కింద లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసిన షేప్ బెల్ట్ ఈ 3 కలిపి హాఫ్ ఇంచ్ ఉండేలాగా డబుల్ స్టిచ్ వేసుకుందాం. ఈ హాఫ్ ఇంచ్ ఖర్చుకు చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి. తర్వాత ఈ పై వైపున పీస్‌ని తీసుకొని పైకి ఈ విధంగా తీసుకొని గోరుతోని రబ్ చేసుకోండి. లైనింగ్ పీస్‌ని కూడా కింద వైపునకి తీసేసుకొని ఒకసారి గోరుతోని రబ్ చేసుకోండి. ఈ ముందు వైపున కొంచెం క్రాస్ వస్తే గనుక ఒక పావించు క్రాస్ తీసేయండి. ఈ చివరి వైపున కూడా మనకి క్రాస్ ఇదిగోండి ఎక్స్ట్రా వస్తే ఎక్స్ట్రా పీస్‌ని ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ షేప్ బెల్ట్‌లో కింద వైపున ఖర్చు కోసం మనం హాఫ్ ఇంచ్ తీసుకుంటాం. ఈ చివరన ఘాటు పెట్టుకోండి. అదే విధంగా ఉక్సుల పట్టి చివరన కూడా ఘాటు పెట్టేసుకోండి. కింద ఉన్న షేప్ బెల్ట్‌ని కిందికి నెట్టేయండి. తర్వాత పైన షేప్ బెల్ట్‌ని పైకి తీసుకొని ఇప్పుడు ఈ పీస్‌ని ఇదిగోండి ఈ విధంగా నీట్‌గా సన్నంగా చుట్టేసుకోండి. ఇలా చుట్టేసిన తర్వాత కింద ఉన్న షేప్ బెల్ట్‌ని పై వైపునకి తీసుకొని ఈ ఘాటు దగ్గర నుంచి ఈ ఘాటు వరకు స్ట్రెయిట్‌గా ఒక కుట్టు అనేది వేసేసుకుందాం. దీనిపైన డబుల్ స్టిచ్ వేసేసుకుందాం. ఇప్పుడు ఈ క్లాత్ మొత్తాన్ని లోపల నుంచి బయటికి లాగేసేయాలి. ఇలా కింద వైపున కుట్టి తిప్పేసేసరికి మనకు ఫ్రంట్ పార్ట్ ఇలా రెడీ అవుతుంది. పై వైపు నుంచి షేప్ బెల్ట్ ఎంత నీట్‌గా ఉంటుందో, లోపల వైపు నుంచి కూడా షేప్ బెల్ట్ అనేది అంత నీట్‌గా ఉంటుందండి. అయితే మనకు ఖర్చు అనేది కనిపించేలాగా కుట్టడం వల్ల షేప్ బెల్ట్ ఈ విధంగా ఊడిపోయి, చినిగిపోయే ప్రాబ్లమ్ లేకుండా లోడింగ్‌తో చేయడం వల్ల ఈ ఖర్చు అనేది దారలాగా, పీకలాగా లేవకుండా నీట్‌గా ఉంటుందన్నమాట. అదే విధంగా లుక్ కూడా మనకి ప్రొఫెషనల్ లుక్‌లో ఈ ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. ఫుల్ వీడియో కోసం షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ వేద టైలర్స్ అని సెర్చ్ చేయండి వస్తుంది.